రామ్ జోహార్ 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 బాబు జగజీవన్ నివాళులు అర్పించాక ఆయన ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకి, వార్డు ప్రెసిడెంట్లకి, సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ నుంచి ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉండగా చాలా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా సోషల్ జస్టిస్ అవని, అగ్రికల్చర్ అవని, డ్రాట్ వస్తే కూడా ఆ డ్రాట్ వచ్చిన సభ, రాజ్యసభ, సెంట్రల్ హాల్ ఇది కొత్తది నాకు బాగానే ఉంది, కానీ పాత ఎంపీలు అందరూ వచ్చి పాతది బాగుంది అంటే నేను కూడా ఏదో మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. సో ఏదైతే ఇష్యూస్ కోసం జగజీవన్ రామ్ గారు పోరాడారు, ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ డిప్రెస్ లీగ్ అని స్టార్ట్ చేశారు. ఇవాళ సమాజంలో మిమ్మల్ని అందరినీ ప్రశ్నించేది బాబ్జీ గారు కూడా ఒకసారి అడిగారు. సమాన హక్కులు ఒకటే కాదు, ప్రతి వర్గం నుంచి నాయకత్వం ఎట్లా వస్తుంది, ఎంత బలంగా ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో డిప్రెస్ క్లాసెస్ నుంచి, దళితుల నుంచి అంత టాల్ లీడర్స్ ఎవరన్నా గత 10 ఏళ్ళుగా ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా అట్లా డెవలప్ అవుతున్నారా? లేకపోతే మీ ఇంట్లో మీరు ఎవరైనా అట్లాంటి వాళ్ళని, పిల్లల్ని మీరు అట్లా తీర్చిదిద్దుతున్నారా? అంటే ఇలాంటి లీడర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనందరం ఒకసారి ఆలోచిద్దాం. వ్యవస్థలో ఏంటంటే బలవంతుడు బలంగా అయిపోతున్నాడు, బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళు పోరాడడం వల్ల కొంతవరకు సమాజంలో జస్టిస్ అనేది వచ్చింది. కంటిన్యూస్గా చేయాలి. బాబ్జీ గారు అన్నట్టు ఐఎమ్ కమిటెడ్ టు దట్ కాజ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనం తాత్కాలికంగా ఒకరిని సంతోషపెట్టడానికి నా కొడుకు చీట్ చేసినా వదిలేసేయండి, అటెండెన్స్ లేకపోయినా ఎగ్జామ్ రాయనివ్వండి, ఇట్లాంటివి అడగకూడదు. మనం ఇది అడిగితే మన పిల్లలు బాగుపడరు. ఎక్కువ మంది నన్ను అట్లా అడుగుతారు. మనకు కావాల్సింది ఏంటి? ప్రయోజకులుగా మన పిల్లలు తయారవ్వాలి. వాళ్ళ సొంత కాలమే వాళ్ళు నిలబడగలగాలి. ఏదైతే రాజ్యాంగంగా మనం అందరికీ అవకాశాలు ఇవ్వగలుగుతున్నామో ఎగ్జామ్స్లో, ఉద్యోగాల్లో, అది సద్వినియోగం చేసుకుని వాళ్ళు కూడా బలంగా తయారయ్యి సమాజానికి సేవ చేసే ఒక స్థాయికి వాళ్ళు పెరగాలి. అది మన చేతిలో ఉంది. ఈ వ్యవస్థలో మనం మునిగిపోయి మర్చిపోతున్నాం అసలు మనం ఎందుకున్నామని కూడా. మంచి టైం వచ్చింది. 5 ఏళ్ళ కష్టకాలం చూసి ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అనుకూలమైన పరిస్థితి ఉంది. జరిగిన ఈ తప్పులు 5 సంవత్సరాల్లో కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. మీ అందరి సహాయం అవసరం. ఎందుకంటే ఇప్పుడు 2 వారాలు అయిపోయి ఢిల్లీలో చాలా చేద్దాం అనుకున్నాను వైజాగ్లో, కానీ ఇంకా అక్కడే కన్జ్యూమ్ అవుతున్నాం. ఓవరాల్ సంవత్సరానికి ఒక 100-110 రోజులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు జగజీవన్ రామ్ గారు 40 ఏళ్ళు పార్లమెంట్లో, దాంట్లో 30 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. ఎట్లా మేనేజ్ చేశారో తెలియదు. మాకు మాత్రం ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. సమాజంలో ఆశలు బాగా పెరిగిపోయినాయి. అప్పుడే చాలామంది నాకు మెసేజ్లు, కామెంట్లు, ఇది చేయలేదా, అది చేయలేదా, బాబు ఇంకా నెల కూడా అవ్వలేదు, టైం ఇవ్వండి, తప్పకుండా చేస్తాం. కానీ ఒక్కడనే నేనేం చేయలేను. అందరం కలిసి చేసి సమిష్టి కృషి. ఎవరైతే మంచి విలువలతో పనిచేస్తున్నారో బాబ్జీ గారితో కూడా అదే నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చాలా చూసాం కదా, ఎవరు ధైర్యవంతులు, ఎవరు భయస్థులు, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కాదు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడట్లేదు, ఎవరు పిలుపుకి వస్తున్నారు, ఎవరు రావట్లేదు. కొందరు మొహాలు ఇక్కడ రెగ్యులర్గా కనపడుతున్నారు, ఇక్కడ కొందరు కొత్తగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం నోటీస్ చేస్తాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.